అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఇది ఈ 10వ అధ్యాయానికి గుండె లాంటిది. లేదా మొత్తం రోమియోలు రాసిన పత్రికకి ప్రధానమైనటువంటి లేఖన భాగం ఇది. ఎందుకు రోమియోలు రాసిన పత్రిక రాయబడింది అంటే ఈ మాట చెప్పడానికి. చూడండి, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. రక్షణ అనేది ఎంత దగ్గరగా ఉంది అని చెప్తున్నాడు. రక్షణ అన్నది ఎంత దగ్గరగా ఉంది అంటే యేసుక్రీస్తుని ప్రభు అని, యేసుక్రీస్తుని నా ప్రభు ఆయన, యేసుక్రీస్తుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లోంచి తిరిగి లేపాడు. నా కోసం జరిగింది ఆ పునరుద్ధానం. ఏదేం తోట ఆ శాపం అన్నది ప్రభు యేసుక్రీస్తు తిరిగి లేవడంతో అయిపోయింది, అంతమైంది అని నా హృదయంలో విశ్వసిస్తే అయిపోయింది, రక్షణ వచ్చేసింది. నోటితో ఒప్పుకోవడం, ఒప్పుకున్న దాన్ని హృదయంలో విశ్వసించడం, ఈ రెండు జరిగితే కనుక రక్షణ అయిపోయింది, వచ్చేసింది. కానీ మీరు ఇక ఏ ఇతర విశ్వాసంలోకైనా వెళ్ళండి, ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అనే దానికి నిర్ధారణ ఏంటి అని అడగండి. ఎన్ని దశలు ఉంటాయో, ఎన్ని సూత్రాలు ఉంటాయో, ఎన్ని పద్ధతులు ఉంటాయో, ఎన్ని ఆచారాలు ఉంటాయో అన్ని చేసినా సరే మేము రక్షించబడ్డామనే కన్ఫర్మేషన్ లేదు. కానీ బైబుల్ ఎంత సరళంగా చెప్తుందంటే, ఎంత సులభంగా మార్చిందంటే రక్షణని, యేసుక్రీస్తుని ప్రభువుని ఒప్పుకొని ఆయన శిలువలో ప్రాణపెట్టి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసిస్తే రక్షణ అయిపోయింది. ఇందుకు యేసు ప్రభు అపార్థమయ్యాడు, ఇందుకు బైబిల్ అపార్థమైంది. ప్రభు రక్షణ అన్నది జీతం కాదు, దానం. రక్షణ అన్నది జీతం కాదు. జీతం ఎప్పుడు ఇస్తారు? పని చేస్తే. పని చేయవాడికి జీతము రుణమే కానీ దానం అని ఎంచబడదు. పని చేశాను, వెళ్ళి నా జీతం నాకు ఇవ్వంటాను. పని చేయలేదు, ఇలా పట్టుకుంటాను అయ్యా అని అంటాను. పని చేస్తే కాళ్ళ దగ్గర ఇస్తాను, ఇవ్వు అని అడుగుతాను, డిమాండ్ చేస్తాను. పని లేదనుకో, అయ్యా అయ్యా. ఎందుకంటే పని లేకుండా ఇచ్చేది దానం, పని చేస్తే ఇచ్చేది జీతం. రక్షణ అనేది జీతం కాదు, మనకి రక్షణ అనేది దానం. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి మనకు వచ్చిన దానం. దీన్ని అడిగి తీసుకోవాలి తప్ప డిమాండ్ చేసాను కుదరదు. ఇతర మతాలు కానీ, ఇతర విశ్వాసాలు కానీ, యూదులు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే డిమాండ్ చేస్తున్నారు. నేను ఇన్ని ఆజ్ఞలు పాటించాను, ఇన్ని పనులు చేశాను, ఇది చేశాను, అది చేశాను, కాబట్టి నన్ను ఎందుకు రక్షించావు? స్వనీతి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రారంభం నుంచి అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం సంపాదించింది కాదు, అబ్రహాం దేవుని నమ్మాడు, నమ్మడమే నీతి. అబ్రహాం ఏదో చేస్తే నీతిమంతుడు కాలే. అబ్రహాం జీవితాన్ని మీరు చూస్తే చాలా దారుణంగా ఉంటుంది ఆయన జీవితం. కానీ విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎందుకు అయ్యాడు? ఆయన ఏదో చేశాడు కాబట్టి కాదు, ఆయన చేయడానికి కారణం దేవుడు కాబట్టి. కొడుకుని తీసుకుని వెళ్ళాడు అక్కడికి. ఎందుకు తీసుకుని వెళ్ళాడు తెలుసా? ఎవరైతే అడిగాడో ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా, సముద్ర ప్రేమంత విస్తారంగా నాకు పిల్లల్ని ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఒకడు పుట్టాడు. వీడిని బలి అర్పిస్తే ఆయన మాట నెరవేరదు. ఆయన మాట నెరవేరాలంటే ఈ వ్యక్తి చనిపోయిన మరణ వ్యక్తి బ్రతకాలి. దేవుడి గుణగణాన్ని ఆధారం చేసుకుని బలి ఇచ్చాడు తప్ప ఈయన బలివ్వడానికి కారణం కూడా దేవుడే. యూదులు ఏం చేశారు అంటే స్వనీతిని వెతుకుతున్నారు, ధర్మశాస్త్ర సంబంధం నీతి వెతుకుతున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభువుని ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులోంచి తిరిగి లేచాడని నువ్వు హృదయంలో విశ్వసిస్తే రక్షణ. ఇంతే రక్షణ, ఇంత సులభం రక్షణ. మీరు చరిత్రలోకి వెళ్తే, ప్రారంభ సంఘ చరిత్రలోకి వెళ్తే పాప క్షమాపణ కోసం డబ్బు కట్టేవాళ్ళు, డబ్బు కట్టించుకునేవాళ్ళు. తెలుసా? పాప క్షమాపణ కోసం డబ్బు కట్టించుకునేవాళ్ళు. ఫామ్ ఫిలప్ చేయాల్సి వచ్చింటుంది, సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు, లక్షలు ఇచ్చేవాళ్ళు. ఎందుకని? ఈ వచనం అర్థం కాక, రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం అర్థం కాక, పాప క్షమాపణ అంటే మనం ఇస్తే దీన్ని తీసుకుని దేవుడు తిరిగి ఇచ్చేది, మనం కొనుక్కోవాలి అనుకుని, నాకు కొంచెం పూర్తిగా తెలియదు, ఎన్ని అడుగులో గుంత తీశారంట. ఆ వచ్చే డబ్బుని ఎక్కడ దాచిపెట్టాలో తెలియక, దాన్ని ఎలా వేయాలో తెలియక ఒక విశాలమైన గుంత తీస్తే ఆ గుంత నిండిపోయిందంట. అంటే జనాలు బైబుల్ అందరికి అందుబాటులో లేని ఆ రోజుల్లో మాకు పాప క్షమాపణ కావాలని తండోపతండాలకు ఎగబడితే లక్షలు ఇచ్చి ఆ సర్టిఫికేట్లు తీసుకుంటే, ఈ సర్టిఫికేట్ మా చేతిలోకి వచ్చి మేము రక్షించబడ్డామని, ఆ వచ్చిన డబ్బుని ఆ గొంతులు నిండిపోయిందంట. అది ఆ డబ్బుని ఆర్సీఎం ఉంది కదా, రోమన్ క్యాథలిక్ మిషన్ ఉంది కదా, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆర్సీఎం చర్చిలు కట్టడానికి ఉపయోగించేవాళ్ళు. అందుకనే ఆర్సీఎం చర్చిలు ఏమంటారు, డబ్బు ఇచ్చి కన్వర్ట్ చేస్తారు చూసారా, డబ్బు ఇచ్చి మతం మారుస్తారు చూసారా, ఇలాంటివి అక్కడే జరుగుతాయి. వాళ్ళకి డబ్బు అనేది చాలా చిన్నది. ఎందుకు చిన్నది? అంత ఆస్తి ఉంది. ఎందుకుంది? రక్షణని అమ్మారు కాబట్టి. రక్షణని అమ్మారు కాబట్టి. మీరు ఎక్కడైనా ఆర్సీఎం చర్చ్ ఉంటే చూడండి, ఇప్పుడు 100 మంది వస్తున్నారు,
ఇక 200 మంది వస్తే బాగుండు, 300 మంది వస్తే బాగుండు, ఇంకా రక్షించబడాలి, ఈ కోణంలో ఉండదు వాళ్ళకి. వస్తే రండి, పోతే పోండి. అవునా? వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ సేవ. ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? పైన డిపెండ్ అయి ఉంటుంది, వీళ్ళ మీద డిపెండ్ అయి ఉండదు. దీని మూలం అక్కడికి వెళ్తున్నాను. రోమియోలు రాసిన పత్రిక 10:9 యేసు ప్రభువుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని కన్ఫెస్ చేసి నీ హృదయంలో విశ్వసిస్తే రక్షణ వచ్చింది అనే ఈ మొక్క అర్థం కాక, రక్షణని అమ్ముతున్నామని వాళ్ళు చెబితే, రక్షణని కొనుక్కుంటున్నామని వాళ్ళు కొనుక్కుంటే, అలా వచ్చిన డబ్బు అంత ఇంత కాదు. ఇప్పటికీ చాలా సంఘాలు జరుగుతుంది. రక్షణ అంత సులభం. ఇది మిగిలినటువంటి మతాలకు అర్థం కాలే, బైబిల్ పట్టుకున్న మనకు కూడా అర్థం కాలే. రక్షణ అంటే ఏదో చేస్తే వస్తుంది కాదు, ఆయన ఇస్తే మనం రక్షించబడతాం. చూడండి 10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనం చెప్పుతున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. ఇక వివరించాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఎవరైనా సరే ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థించే వాళ్ళు రక్షించబడతారు. ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా, ఎవరైనా సరే ప్రభువు దగ్గరికి వచ్చి క్షమాపణ పెడితే వాడు రక్షించబడతాడు. ప్రభువును ఒప్పుకుంటే వాడు రక్షించబడతాడు.